బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ చేస్తుండగా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువతిని హోటాహోటిన అంబులెన్స్లో కొండాపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. యువతికి చికిత్స అందజేసిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఈ యువతి గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు. యోగా డే సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యారు. యోగా పూర్తి చేసిన తర్వాత గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రజలు గేట్ నెంబర్ 2కు వెళ్లడంతో తోపులాట తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.